guys, welcome back to Srileha Vlogs. Please like, share, comment and subscribe to Srileha Vlogs. ఈరోజు మనం దానశీలము అనే పాఠం చెప్పబోతున్నాను. నేను బమ్మెర పోతన ఈ పాఠ్యాన్ని రచించింది ఎవరు? బమ్మెర పోతన. సో మనం పాఠం నేపథ్యం ఉద్దేశం చూద్దాము. సో నేను ఓరల్గా చెప్తాను. విరోచనుని కుమారుడైన బలిచక్రవర్తి బలిచక్రవర్తి ప్రహ్లాదుని మన్వడు. ఈయన స్వర్గాన్ని ఆక్రమించి పరిపాలిస్తున్నాడు. అక్కడ దేవతలందరూ కష్టాలు పడుతున్నారు ఆయన పరిపాలనలో. దేవతలందరూ కలిసి ఏమంటారు, మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు. వాళ్ళ కష్టాలన్నీ చెప్తారు. మహావిష్ణువు నేను వామన అవతారం ఎత్తుతానని వాళ్ళకి మాటిస్తాడు. కొంతకాలం తర్వాత ఆయన వామన అవతారం ఎత్తుతాడు. వామన అవతారం ఎత్తి బలిచక్రవర్తి యాగం చేసే ప్రదేశానికి వెళ్ళి 3 అడుగుల నీళ్లను కోరుతారు. రాక్షసులకు రాజైన శుక్రాచార్యుడు దానం ఇవ్వద్దు, ఆయన ఏదో మోసం చేసేలా ఉన్నాడు, ఆయనలో ఏదో సందేహం ఉంది, వద్దు అంటారు. అయితే బలిచక్రవర్తి నేను ఆడిన మాట తప్పను అని చెప్తాడు. ఆ సంభాషణ అసలు లాస్ట్కి దానం ఇస్తాడా ఇవ్వడా అనేది ఈ పాఠంలో మనం చూస్తాము. ఓకే, దానశీలం రచించింది బమ్మెర పోతన. క్రీస్తు శకం 15వ శతాబ్దానికి చెందినవాడు బమ్మెర పోతన. బమ్మెర పోతన జనగామ జిల్లా బమ్మెర గ్రామ నివాసి. తల్లి రక్కమాంబ, తండ్రి కేసన. పోతన సహజ పండితుడని ప్రసిద్ధి. మానవ మాతృలైన రాజులకు తన గ్రంథాన్ని అంకితం చెయ్యనని భగవంతుడిచ్చిన కవితా కళను భగవంతునికి అంకితం చేస్తానని తన భాగవత పురాణాన్ని శ్రీరామచంద్రునికి అంకితం చేశాడు. శబ్ద అలంకార సొగసుతో భక్తి రస ప్రధానంగా ఇతని రచన సాగుతుంది. పండిత పామర జనరంజకంగా రాయడం పోతన ప్రత్యేకత. ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం, మునుగు ఘట్టాల్లోని పద్యాలు ప్రతి తెలుగువాడి కంటతా వస్తాయి. పోతన రచనా శైలి మధుర భక్తి, తరువాత కవులకు ఒరవడిగా నిలిచాయి. వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం ఇతన రచనలు. సో పోతన క్రీస్తు శకం 15వ అంటే 15వ శతాబ్దానికి చెందినవాడు. పోతన మదర్ లక్కమాంబ, తండ్రి అంటే ఫాదర్ కేసన. పోతన జనగామ జిల్లా బమ్మెర గ్రామ నివాసి. అప్పట్లో రాజులు ఉండేవాళ్ళు కాబట్టి కవులు అన్నాక రాజుల దగ్గరే ఉండేవాళ్ళు కదా. సో ఇప్పుడు మనం 6th నుంచి చూస్తూ వస్తే ఏదో ఒక కవి ఏదో ఒక బుక్ రాసిందో వాళ్ళ రాజుకి అంకితం చేశాడు. కానీ ఆయన రాజుకి అంకితం చేయకుండా భగవంతుడిచ్చిన కవితా కళను భగవంతునికే అంకితం చేస్తానని తన భాగవత పురాణాన్ని రాసింది కూడా పోతన. అది శ్రీరామచంద్రునికి అంకితం చేశాడు. పోతన రచనలు ఏంటివంటే ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం, వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం. పోతన రచనా శైలి శబ్ద అలంకార సొగసుతో భక్తి రస ప్రధానంగా ఇతని రచన సాగుతుంది. మధుర భక్తి, తర్వాత కవులకు ఒరవడిగా నిలిచాయి. పండిత పామర జనరంజకంగా రాయడం పోతన ప్రత్యేకత. ఇవన్నీ పోతన ప్రత్యేకతలు. సో ఇది మనం చూసుకుంటే కవి పరిచయం. నెక్స్ట్ మనం పోయంకి వెళ్దాం. ప్రవేశికలో చూస్తే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఏం అయితే కన్వర్జేషన్ జరుగుతుందో అది ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో పోయం. కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంబరుం దళతింబోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండమున్ గలడే మాన్పనుకండు నా పలుకులాకర్నింపు కర్ణంబులన్ వలదీ దానము గీనము బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా. సో మనం ఈ పోయానికి మీనింగ్ ఏంటో చూద్దాం, అర్థం ఏంటో. దాతల్లో గొప్పవాడ ఓ బలిచక్రవర్తి,
నీ కులాన్ని, రాజ్యాన్ని, పరాక్రమాన్ని నిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణువు కొంచెం మాత్రం తీసుకొని పోయేవాడు కాదు. 3 అడుగులతో 3 లోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఎవరైనా అతడిని ఆపగలరా? నా మాట విను. దానం వద్దు, గీనం వద్దు. ఈ బ్రహ్మచారిని పంపించు. బలిచక్రవర్తి దాతల్లో గొప్పవాడ. ఓ బలిచక్రవర్తి, నీ కులాన్ని అంటే క్యాస్ట్, రాజ్యాన్ని అంటే అప్పుడు కింగ్డమ్స్ ఉండేవి కదా, రాజ్యాలు, రాజులు అంటేనే రాజ్యాలు కాబట్టి నిలుపుకో, పరాక్రమాన్ని నిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణువు అంటే వామన అవతారం ఎత్తింది ఎవరు? విష్ణువు కదా, అందుకే చెప్తున్నాడు ఈ పొట్టివాడు విష్ణువు కొంచెం మాత్రం తీసుకొని పోయేవాడు కాదు. 3 అడుగులతో 3 లోకాలను అంటే ఆయన దానం అడిగింది ఎంత? 3 అడుగులు కదా, 3 లోకాలు కొలిచే అంటే మెజర్ చేసే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. ఎవరైనా అతడిని ఆపగలరా? నా మాట విను. దానం చేయకు, గీనం చేయకు, ఈయనని పంపించు అని చెప్తారు. సో నెక్స్ట్ నేను ఏ పోయమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లే, ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవే చెప్పబోతున్నాను. నెక్స్ట్ పోయం, సెకండ్ పోయం చూద్దాం. కారే రాజులు రాజ్యముల్ గలుగవే, గర్వోన్నతిం బొందరే, వారే ఎరిసిరి మూట గట్టుకొని పోవం జాలిరే, భూమిపై బేరాయణం గలదే, శివి ప్రముఖులు బ్రీతిం యశక్కాముల ఈరే కోర్కులు, వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా. సో ఈ దానికి అర్థం ఏంటో చూద్దాం. ఆచార్య, పూర్వం రాజులు ఉన్నారు, వారికి రాజ్యాలు ఉన్నాయి, వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు. వారెవ్వరూ ఈ సంపదను మూటగట్టుకొని పోలేదు. ప్రపంచంలో వారి పేరు కూడా మిగలలేదు. శిబి చక్రవర్తి వంటి వారు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారి కోరికలు తీర్చలేదా? వారిని ఈనాటికి లోకం మరువలేదు కదా. సో ఇక్కడేం చెప్తున్నా అంటే ఆచార్య, పూర్వం రాజులు, పూర్వకాలంలో అంతా రాజులు వాళ్ళే ఉండేవాళ్ళు కదా, వాళ్ళే రూల్ చేస్తుండేవాళ్ళు కదా, వారికి రాజ్యాలు ఉన్నాయి. వాళ్ళు ఎంత అహంకారంతో విర్రవిగారు. రాజు అంటేనే అహంకారము, పెద్ద టెంపర్, అన్నీ. రాజు అంటే తెలిసిందే కదా, కొంచెం టెంపర్ చూపిస్తారు, మనుషులతో బిహేవ్ చేయరు కదా, స్టేటస్ చూస్తారు, అలా అన్నమాట. వాళ్ళు రాజులు అంటేనే సంపదలు కుప్పలు ఉంటాయి కదా, ఈ సంపదను మూట కట్టుకొని పోలేదు కదా. చనిపోయినాక ఎవరన్నా ఏమైనా తీసుకుపోతారా? లేరు. మూట అంటే సంపద అంతా దాచిపెట్టుకున్నారు రాజులు, చనిపోయినాక దానిని తీసుకొని వెళ్ళారా? లేదు. వారి పేర్లు కూడా మిగలలేదు, అంటే వారు చనిపోయినాక వారి పేరు కూడా మిగలలేదు. శిబి చక్రవర్తి వంటి వారు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారి కోరికలు తీర్చలేదా? శిబి చక్రవర్తి ఎవరో మనకి తెలుసు. వారు సంతోషంగా అడిగిన వారి కోరికలు తీర్చలేదా? తీర్చారు. వారిని ఈనాటికి లోకం మరువలేదు కదా. మనం ఈనాటికి ఇప్పుడు ఎవరన్నా గొప్ప పనులు చేస్తే మనం మర్చిపోతామా? లేదు కదా. అదే కదా. నెక్స్ట్ పోయం నెంబర్ 3. నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలమైన, దుర్మరణంబైన గులాంతమైన, నిజమున్ రా నిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరి అయినన్, నీరజభవన్ డభ్యాగుతుండైనన్, నౌ దీర్ఘదు నేరదు నాడు జిహ్వా వినుమా దీవరి వేయేటికిన్. ఓ పండితోత్తమ, నాకు నరకం దాపరించినా సరే, బంధనం ప్రాప్తమైన మంచిదే. ఈ భూమండలం అదృశ్యమైన, నాకు దుర్మరణం వచ్చినా సరే, నా వంశం అంతా నశించినా సరే, ఎవరైనా కానీ ఏదైనా రాని, ఎందుకు ఇన్ని మాటలు వచ్చినవాడు శివుడు, విష్ణువు, బ్రహ్మ, ఎవరైనా సరే, నా నాలుక వెనుతిరగదు, ఆడిన మాట తప్పను. ఓ పండితోత్తమ, నాకు నరకం అంటే ఇప్పుడు మనకి తెలుసు, మనిషి చచ్చిపోయినాక వెళ్ళాల్సింది ఖచ్చితంగా స్వర్గం అవ్వచ్చు, నరకం అవ్వచ్చు. ఇక్కడ నరకం దాపరించిన అంటే నరకమే వచ్చినా సరే, బంధనం అంటే ఇట్లా బంధించేయడం, బంధనం ప్రాప్తమైన మంచిదే. ఈ భూమండలం అదృశ్యమైన, ఎర్త్ అదృశ్యం అంటే మాయమైపోయినా సరే, నాకు దుర్మరణం వచ్చినా అంటే డెత్ వచ్చినా సరే, నా వంశం అంతా నశించినా సరే, అంటే జనరేషన్స్ అంతా ఫ్యామిలీ వాళ్ళు ఎవ్వరు లేకపోయినా సరే, ఏమైనా కానీ ఏదైనా రాని,
ఎందుకు ఇన్ని మాటలు? వచ్చినవాడు శివుడు, విష్ణు, బ్రహ్మ, సరే ఎవరొస్తే నాకేంటి, నా నాలుక వెను తిరగదు, ఆడిన మాట తప్పను అంటాడు. అది మనము ఈ దానశీలంలో మనము చెప్పినాము, దానశీల పాఠ్యంలో మనం చూసింది. ఆయన దానం ఇస్తాడు ఎట్టకేలకి లాస్ట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.